ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబర్ 16. నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును. ఆదికాండం 15:1. ప్రధాన యాజకుడైన అహరోను ధరించిన న్యాయ విధాన పథకము పైనున్న 2వ రాయిపై ఇస్సాకారు అను పేరును కనుగొందుము. అనగా దేవుడు నాకు ప్రతిఫలము లేక జీతము దయచేసెను అని అర్థము. ఆదికాండం 30:18. ఈ పేరు మనకు ఎటువంటి లోక సంబంధమైన బహుమానము కొరకు కానీ ఏ వ్యక్తి యొక్క దయ కొరకు కానీ చూడవద్దని నేర్పించుచున్నది. నీవెవరికైనాను దయ చూపించినను లేక దేవుని గృహంలో ఏదైనా పని చేసినను ఆ పనులను ఏ వ్యక్తి నుండి ఎటువంటి బహుమానమునైనను ఆశించి చేయవద్దు. ఎందుకనగా మన ప్రభువే మన బహుమానము. ప్రభువుకు చేసినట్లే అన్ని పనులను చేయవలెను. కొలసే పత్రిక 3:23. కొందరు స్కూలు టీచర్లు ఇన్స్పెక్షన్కి 1 వారం ముందు విపరీతముగా పనిచేయుదురు. తరగతి గదులను ఎంతో శుభ్రముగా చక్కగా ఉండునట్లు చేయుదురు. ఇన్స్పెక్టరు ప్రశ్నించినప్పుడు జవాబులు ఎంత చక్కగా చెప్పవలెనో విద్యార్థులకు బోధించుదురు. ఇన్స్పెక్టర్ ఎంతో మెచ్చుకొని టీచర్లకు స్కూలు యాజమాన్యమునకు అభినందనలు చెప్పును. కానీ ఇన్స్పెక్షన్ అనగా తనిఖీ ముగియగానే తరగతి గదులు శుభ్రముగా లేకుండా ఎలా అంటే అలాగే ఉండును. పిల్లలకు కూడా చదువు సరిగా చెప్పబడదు. కారణము వారు చేయు పనులన్నీ కేవలం ఇన్స్పెక్టర్ని సంతోషపెట్టుట కొరకే చేయుదురు. కొందరు కూడికలలో ఎంతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు కానీ ఇంట్లో 3 నిమిషములు కూడా ప్రార్థించరు. కొందరు మనుషులను సంతోషపెట్టుట కొరకే పనులు చేయుదురు. వారికి ఎటువంటి బహుమానము ఉండదు. దేవుని గృహములోనైనను ఆఫీసులోనైనను ప్రతి పనిని ప్రేమతో నమ్మకముగా యథార్థముగా చేయుము. చిన్న విషయములలో కూడా నమ్మకముగా ఉండవలెనని తెలుసుకొనుము. లూకాసు వార్త 16:10. మనం ఏమి చేసినను ఏమి పలికినను దానిని ప్రభువు నిమిత్తమేనని ఆయన నామ మహిమ కొరకేనని చేయవలెను. అన్ని పనులను నమ్మకముగా చేయవలెనను కోరికను కలిగి ఉండుము. ఇది మనలను దేవునికి సమీపముగా తీసుకొని వచ్చును. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.